భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీహార్ లో పూర్తయింది. ఆ తర్వాత విడతలు 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఎస్ఐఆర్ పూర్తి చేసి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ను విడుదల చేసింది. తర్వాత విడతలు తెలంగాణలో ఎస్ఐఆర్ జరగనుందని తెలుస్తోంది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత హైదరాబాద్ ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన విషయం తెలిసిందే. మొదటి దశలో భాగంగా బీహార్ లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణ చేపట్టింది. ఆ తర్వాత రెండో దశలో భాగంగా 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ జరిగింది. ఇప్పటికీ ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. దాని ప్రకారం ఒక్కో రాష్ట్రంలో భారీగా ఓటర్లను తొలగించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 2.89 కోట్ల ఓటర్లను తొలగించింది. తర్వాతి దశలో తెలంగాణలోను ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా భారీ సంఖ్యలో ఓటర్లను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది.